అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ. మంచి కథలు వినడానికి మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. శ్రీమతి అద్దనపూడి సులోచనారాణి గారు రాసిన ఆరాధన నవల 8వ భాగానికి స్వాగతం. మొదటిసారిగా ఈ భాగాన్ని వింటున్న వాళ్ళు ముందు భాగాలన్నీ విన్న తర్వాత ఇది వినండి. ప్లేలిస్ట్ లింక్ సేవ్ చేసి ఉంటుంది, దాంట్లోకి వెళ్ళి చూస్తే మీకు అన్ని కనిపిస్తాయి. భర్తని ఎదిరించి అత్తగారి మనసు కష్టపెట్టి ఆ ఇంట్లో ఉండటం అనేది అసంభవమని అన్నపూర్ణకి త్వరలోనే తెలిసిపోయింది. రోజు రోజుకు ముళ్ల మీద ఉన్నట్లుగా అనిపించసాగింది. ఆ సాయంత్రం సంఘటన తర్వాత అనంత్ మళ్ళీ ఈ ప్రసంగమే ఎత్తలేదు. కానీ అతని ప్రవర్తనలో రాను ఒక విధమైన నిర్లక్ష్యం నానాటికి ఎక్కువవుతూ స్పష్టంగా తెలియరాసాగింది. ఇది వరకు అతని పనులన్నీ అన్నపూర్ణ తనే స్వయంగా చేసేది. అతని షర్టుకి గుండీలు పెట్టడంలో, అతని బూట్లు పాలిష్ చేయటంలో, అతని పక్క సర్దటంలో, అతని స్నానానికి నీళ్లు సిద్ధం చేయటంలో అన్నపూర్ణకి ఒక విధమైన తృప్తి కలుగుతూ ఉండేది. అనంత్ ఇప్పుడు స్నానానికి వస్తున్నానని ముందుగా చెప్పకుండానే చటుక్కున బాత్రూంలోకి వెళ్ళిపోతాడు. ఇస్త్రీ బట్టలు అన్నపూర్ణ తీసిపెట్టినవి వదిలేసి తను వేరేవి తీసుకుని వేసుకు వెళ్ళిపోతాడు. ఇది వరకు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు అన్నపూర్ణని కూడా రమ్మనేవాడు. ఇప్పుడు పిల్లలను తీసుకుని వెళ్ళిపోతున్నాడు. అతని ధోరణి చూస్తే ఇంట్లో అన్నపూర్ణ అనే వ్యక్తి ఉందనే సంగతి మరిచిపోవాలని ప్రయత్నిస్తున్నట్టుగా ఉంది. రాజేశ్వరమ్మ కూడా అంతే. ఇదివరకు ఎంతో ఆప్యాయంగా స్వంత తల్లిలా మాట్లాడే ఆవిడ ఇప్పుడు ప్రతి చిన్న పనికి విసుక్కుంటోంది. సూటిపోటీగా మాటలంటోంది. ఇరుగు పొరుగు వాళ్ళెవరైనా అన్నపూర్ణని చూసి ఆవిడతో, అబ్బో, కోడలు ఒట్టి మనిషి కాదల్లే ఉంది, త్వరలోనే మీకు మనవడో మనవరాలో పుట్టబోతున్నారన్నమాట అంటే, ఈ రోజుల్లో పిల్లలకేం భాగ్యం, అంటే ఊడి పడతారు అంది నిర్లక్ష్యంగా. అన్నపూర్ణకి ఉదయం పూట ఒకటే వాంతులు. అన్నం సహించదు, ఏది తిన్నా ఎమడదు, ఒకటే నీరసం. వాటన్నిటికీ తోడు ఇంట్లో వాళ్ళ ఇష్టం లేని పని చేసి వాళ్ళని బాధ పెడుతున్నాననే బెరుకు, సిగ్గు. వీటితో అన్నపూర్ణకి చచ్చిపోవాలన్నట్లుగా ఉంది. ఎన్నోసార్లు తన పినతండ్రి దగ్గరకు వెళ్ళిపోతానని అత్తగారిని అడగాలనిపించి సాహసం చేయలేక ఊరుకుంది. ఎంత ఒంట్లో బాగాలేకపోయినా, ఒంట్లో నలతగా ఉన్నా ఇంటి పనంతా తనే చూస్తోంది. తను ఉంటే లక్ష్యం చేయకుండా ఉన్నారు, కానీ వెళ్ళిపోతే చాలా ఇబ్బంది పడతారని తెలుసు. ఇదే కాదు, ఒక్కసారి అక్కడికి వెళ్ళటం అంటూ జరిగితే ఇక తిరిగి రావడం అంటూ ఉండదని తనకు తెలుసు. ఈ పరిస్థితుల్లో అక్కడికి వెళ్ళి పురిటికి అక్కడుంటే పిన్ని పెట్టే శాపనార్థాలు తను ఎరుగనివి, ఊహించలేనివి కావు. ఎలాగో ఆ కొంచెం నీళ్లు పోసేసుకున్న తర్వాత శాశ్వతంగా వెళ్ళిపోతుంది. తను ఈ శిశువుని కావాలని ఇంత గట్టిగా ఎందుకు పట్టుబట్టిందో అనంత్కి తన మనసులోని ఘర్షణ ఎలాగైనా తెలియజేయాలని ఎంతగానో అనుకుంది. కానీ ఎలా? ప్రతిదానికి రాసి ఇవ్వడం అంటే అన్నపూర్ణకి సిగ్గుతో చచ్చే చావుగా ఉంది. ఎంత జాగ్రత్తగా రాసినా కొట్టివేతలు, తుడుపులు వస్తూనే ఉంటాయి. అదీ కాక హోటల్ తయారైపోవస్తోంది. ప్రారంభోత్సవం దగ్గరకొచ్చింది. అప్సరకి రంగులు వేయిస్తూ తుది మెరుగులు దిద్దుతున్న అనంత్ ఇంటికి భోజనానికి వచ్చేందుకు వీలు కూడా చిక్కటం లేదు. తనంతట తనే లేడీ డాక్టర్ దగ్గరకు వెళ్ళి తను పొరబడ్డానని, ఈ శిశువు తనకు అవసరం లేదని, తాను ఉంచుకోవాలనుకున్నా ఉంచుకోలేని ఆ బంధాన్ని ఛేదించి వెయ్యమని చెప్పాలని చాలాసార్లు అనుకుంది. కానీ అది సాధ్యం కాలేదు. ఆ రోజు ఉదయం అనంత్ ఇంట్లోంచి వెళ్లే ముందు తల్లిని పిలిచి, అమ్మా, సాయంత్రం రెడీగా ఉండండి, హోటల్ చూడటానికి తీసుకువెడతాను అన్నాడు. సాయంత్రం పిల్లలతో పాటు అత్తగారు ప్రత్యేకించి చెప్పకపోయినా తను తయారైంది అన్నపూర్ణ. అనంత్ ఎంతో శ్రమపడి ఎన్నో రాత్రిళ్ళు నిద్రకు దూరమై గీసిన ఆ డిజైన్ అత్యద్భుతంగా ఉందని వచ్చిన వాళ్ళంతా రకరకాలుగా వర్ణిస్తూ మెచ్చుకుంటూ ఉంటే అన్నపూర్ణకి చాలా రోజుల నుంచి ఎప్పుడెప్పుడు దాన్ని చూస్తానా అని
కుతూహలం ఎక్కువ అవసాగింది. అర్థం లేని అలకతో లేని చిరాకు తెచ్చిపెట్టుకుని ఈ చూసే అవకాశాన్ని వదలదలుచుకోలేదు. కోడలు బయలుదేరదేమో మందలించి ప్రయాణం కమ్మని చెప్పాలనుకున్న రాజేశ్వరమ్మకి అన్నపూర్ణ తనంతట తను తయారవడంతో పెదవి కదిపే అవకాశం లేకపోయింది. అనంత్ వచ్చాడు. అతని ఇంటికి వచ్చిన టాక్సీలోనే అందరూ కలిసి బయలుదేరారు. అప్పుడే చీకటి పడుతోంది. రోడ్ల మీద దీపాలు వెలిగాయి. సాయంకాలం వీధుల్లో సందడి హెచ్చుగా ఉంది. టాక్సీ రివ్వున దూసుకువచ్చి 4 రోడ్ల కూడలిలో కుడివైపుగా దీర్ఘంగా సమున్నతంగా ఉన్న ఒక 5-6 అంతస్తుల పెద్ద భవనం ముందు ఆగిపోయింది. టాక్సీలోంచి అంతా దిగారు. ఎదురుగా ఆ వీధికి అంతటికీ రాజసం ఉట్టిపడుతోన్న కొత్త రంగులతో ఎంతో అందమైన డిజైనులో సగర్వంగా తలెత్తి నిలబడినట్లుగా ఉన్న ఆ భవనం వైపు పిల్లలు, రాజేశ్వరమ్మ, అన్నపూర్ణ తలెత్తి విప్పారిన కళ్ళతో చూశారు. బారులు తీరినట్లు అరలు అరలున్న అన్ని అంతస్తుల్లో ప్రతి గదిలోనూ లైట్ వేసి ఉండడంతో కళకళలాడుతూ మిలమిలలాడుతూ మెరిసిపోతోన్న ఆ భవనం చూస్తే క్షణంసేపు ఈరోజు దీపావళి కాదు కదా అనే అనుమానం కలుగుతోంది. అనంత్ బాబునెత్తుకున్నాడు. లక్ష్మి రాజేశ్వరమ్మ చెయ్యి పట్టుకుంది. అన్నపూర్ణ వాళ్ల వెనక నడుస్తోంది. అందరూ లోపలికి వెళ్ళారు. అనంత్ ఒక్కొక్క ప్రదేశాన్నే చూపిస్తూ వివరంగా తల్లికి చెప్పసాగాడు. ఇదిగోనమ్మా, ఇది రిసెప్షన్ రూమ్. ఎవరు ఏ విధమైన వివరాలు కావాలన్నా ఇక్కడే వచ్చి అడగాలి. ఇక్కడింకా సోఫాలు వేయలేదు, రేపు వేస్తాను అన్నాడు. రాజేశ్వరమ్మ సంభ్రమాశ్చర్యాలతో చూస్తోంది. కింది నేల నున్నగా తళతళలాడుతూ నీడలు తేలుతోంది. ఎంత చక్కటి ఫ్లోరింగ్! అనంత్ లోపలికి తీసుకువెళ్ళాడు. ఇది కిచెన్. తినడానికి అన్నీ ఇక్కడే తయారవుతాయి. అక్కడి నుంచి బయటికి రాగానే వేలు పెట్టి దూరంగా చూపిస్తూ, అదిగో ఆ ఆవరణంతా పెళ్ళిళ్ళవి జరిగినప్పుడు, పెద్ద పెద్ద విందులు చేయాలనుకున్నప్పుడు ఒకేసారి చాలామంది కూర్చునేలాగా ఏర్పాటు చేసిన స్థలం. ఆ పక్కగా ఉన్న ఖాళీ స్థలం అంతా కార్ పార్కింగ్. ఇదిగో ఇట్రండి, అక్కడ లిఫ్ట్ ఉంది. ఇది ఎక్కితే ఏ అంతస్తుకి వెళ్ళాలంటే ఆ అంతస్తుకి వెళ్ళొచ్చు. మెట్లెక్కాలంటే చాలాసేపు పడుతుంది, ప్రయాస కూడా అన్నాడు. అందరూ లిఫ్ట్ రూమ్లోకి వచ్చారు. 2వ నిమిషానికి పై అంతస్తు మీదకు తీసుకువచ్చి వదిలింది. అక్కడి నుంచి చూస్తే నగర శోభ రాత్రిపూట కన్నుల పండుగ కనిపిస్తోంది. ఇది రూఫ్ గార్డెన్. ఇక్కడ కూడా పార్టీలే జరుగుతాయి. వెన్నెల రాత్రుల్లో చాలా బాగుంటుంది. అనంత్ చెబుతూ ఉండగా సూపర్వైజర్లా ఉన్న ఒక అతను ఎదురుగా వచ్చి నమస్కరించి బాబుని అడిగి తీసుకుని ఎత్తుకున్నాడు. పై అంతస్తు నుంచి మెట్ల మీదుగా ఒక్కొక్క అంతస్తే దిగుతూ అన్నీ చూసుకుంటూ వస్తున్నారు. ఆ గదులు, ఆ లైట్లు, పరదాలు చూస్తే అదేదో మాయాలోకంలాగా ఉంది. రంగులు వేయటం నిన్న మొన్ననే పూర్తవడం వల్ల ఆ వరండా అంతా ఒక రకమైన ఘాటు వాసనతో నిండి ఉంది. అన్నపూర్ణకి కడుపులో ఎలాగో ఉంది. వాంతి అవుతుందేమోననే భయంతో చప్పున జేబురుమాల్లో పెట్టి తెచ్చుకున్న వక్క పలుకు తీసి నోట్లో వేసుకుని బుగ్గన పెట్టుకుంది. ఒక్కొక్కటి చూస్తూ కింది అంతస్తుకొచ్చేశారు. అన్నపూర్ణ కడుపులో ఆపుకున్న వికారాన్ని అణుచుకోవటానికి అన్నట్లుగా పమిట కొంగు తీసి నోటికి అడ్డుపెట్టుకుంది. ముందు నడుస్తున్న అనంత్ కానీ రాజేశ్వరమ్మ కానీ ఆ వెనకగా ఉన్న అన్నపూర్ణని గమనించలేదు. రాజేశ్వరమ్మ ఆనందానికి అడ్డు లేకుండా ఉంది. ఇన్నాళ్లకి తాను కన్న కలలు ఫలించాయి. అనంత్ ప్రయోజకుడిగా 10 మంది చేత గుర్తించబడ్డాడు. కింద రిసెప్షన్ రూమ్లో గుత్తులు గుత్తులుగా ఉన్న అందమైన లైట్ల కింద నిలబడి ఉన్న అనంత్ అప్పుడే అక్కడికొచ్చిన ఒక లావుపాటి బట్టతలాయనికి తల్లిని పరిచయం చేశాడు. ప్రతి నమస్కారాలు జరిగాయి. అనంత్ పిల్లలిద్దరినీ చూపించి ప్రతి నమస్కారం చేయమన్నాడు. తండ్రి చెప్పినట్లే చేశారు పిల్లలు. ఆయన పిల్లల బుగ్గలు నొక్కుతూ ఏదో అన్నాడు. అనంత్ రాజేశ్వరమ్మతో పాటు అక్కడున్న ఇద్దరు కూడా పక్కుమని నవ్వారు. దూరంగా కర్టెన్లు తగిలిస్తున్న పనివాళ్లు కూడా ముసిముసి నవ్వులు నవ్వారు. కళ్ళు తిరుగుతున్నట్లుగా ఉన్న అన్నపూర్ణ కిందకి దిగకుండా పై మెట్టు మీదే నిలబడి చూస్తోంది. వాళ్ళెంత సంతోషంగా ఉన్నారు. ఇక్కడికొచ్చి ఇంతసేపు అయింది. అనంత్ తనతో ఒక్క చిన్న మాట మాట్లాడలేదు.
తన వైపు అసలు చూడలేదు. ఏం చేసింది తను? ఈనాడింతగా అందరూ మెచ్చుకుంటున్న ఈ భవనం కట్టించేటప్పుడు అతను రాత్రనక పగలనక కష్టపడుతూ ఉంటే అతనికి ఇంట్లో అన్ని విధాల నిశ్చింతగా ఉండేందుకు తనెంత తాపత్రయపడింది. అది అతనికి గుర్తులేదా? లేక గుర్తున్న లక్ష్యం లేదా? అవును, జీతం పారేసి చాకిరీ చేయించుకునే పనివాళ్ల మీద యజమానికి శ్రద్ధే ఉంటుంది. కింద నుంచి మరోసారి బిగ్గరగా నవ్వులు వినిపించాయి. గుండ్రంగా నిలబడ్డారు వాళ్ళంతా. తల పైకెత్తి ఓహోహో అని నవ్వుతున్న అనంత్ హఠాత్తుగా ఆగిపోయాడు. అందరికీ దూరంగా ఎడంగా పైమెట్ల మీద రైలింగ్ మీద చెయ్యి వేసి పాషాణంలాగా నిలబడి ఉంది అన్నపూర్ణ. కత్తుల్లాంటి చూపులతో ఇటే చూస్తున్న అన్నపూర్ణని చూడగానే అతని ముఖంలో నవ్వు మాయమయ్యి గంభీరంగా అయిపోయింది. ముఖం తిప్పేసుకున్నాడతను. రాజేశ్వరమ్మ బట్టతలాయనకి తన కొడుకు ఎంత కష్టపడ్డాడో చెబుతోంది. అన్నపూర్ణ గుండెల్లో ఆర్పసఖ్యం కాని మంటలాంటిది బయలుదేరింది. ఎంతైనా వాళ్ళంతా ఒకటి. తానెంత ప్రయత్నించినా వాళ్లలో కలవలేదు. కలవనివ్వరు వాళ్ళు. తాను ఎప్పటికీ పరాయిదే. ఈ సత్యం ఇన్నాళ్ళు తనెందుకు గ్రహించలేకపోయింది? ఎంత మూర్ఖురాలైపోయింది తను. అసలు ఈ లోకమే అంతా. మంచితనానికి గుర్తింపు లేదు, పనితనానికి రాణింపు లేనేలేదు, నిజమైన ఆత్మీయతకి విలువ లేదు. ఆర్భాటం కావాలి, ఆడంబరం కావాలి, తీయగా తేనెల సొనలొలికించే మృదు మధురమైన భాష కావాలి. లోపలి హృదయం విషపు పుచ్చలా ఉన్నా సరే. అన్నపూర్ణకి హఠాత్తుగా తన గర్భంలో ఉన్న శిశువు మీద మమకారం నశించింది. ఎందుకు తనకింత ఆపేక్ష? ఎవరికోసం తనిది భరించాలి? ఇప్పుడు వీళ్ళెవ్వరూ ఇవ్వలేని అనురాగం, రూపులేని ఇంకా పుట్టని ఆ పాప పంచిస్తుందన్న నమ్మకం ఏమిటి? ఆ ఊహలన్నీ తను వెర్రి నమ్మకాలేమో. అసలే అన్నపూర్ణ ఎలాగో ఉంది. ఆ పైన ఆలోచనలు మరింత వేడెక్కించాయి. అనంత్కి అవసరం లేని సంతానం తనకి మాత్రం ఎందుకు? తన దగ్గర ఏమాత్రం సమర్థత ఉందని? తన తిండి బట్ట కోసమే ఒకరి దయాధర్మాల మీద ఆధారపడిన అల్పురాలు ఇంకో ప్రాణికి బతకగలిగిన అవకాశం తనెలా కల్పించగలుగుతుంది? అది మరో బెడద కింద తయారైతే? వద్దు వద్దు, తనకి పిల్లలు వద్దు, ప్రేమ వద్దు. అన్నపూర్ణకి తను నిలబడిన చోటు నుంచి కిందగా ఉన్న నేల వరకు దూరం కళ్లతోనే కొలుచుకుంది. పర్వాలేదు, ప్రాణాపాయం ఏమీ లేదు. ఉన్నా పర్వాలేదు, బతికుండి ఎవరినుద్ధరించాలి గనుక. నుదుటి నిండా చెమటలు పట్టాయి. ఏం చెయ్యబోతోంది తను? అసలే కళ్ళు తిరుగుతున్నాయి. మనసంతా చేదు జ్ఞాపకాలతో విషమయం అయిపోయి విరక్తితో నిండిపోయింది. ఒక అడుగు కిందకు వేసింది. కళ్ళు తిరిగాయి. మరో పాదం దించింది. కానీ నేల అందలేదు. శరీరం తూలింది. విపరీతమైన భయంతో చెయ్యి జాచి పక్కనున్న రైలింగ్ పట్టుకోబోయింది. కానీ అప్పటికే ఆలస్యం అయ్యింది. శరీరం తలకిందులై బంతిలాగా కిందకు దొర్లింది. పూర్ణ! అనంత్ పెట్టిన గావుకేక గాల్లో కలిసిపోయింది. అన్నపూర్ణ తల మీద ఎవరో ఇనుప సమ్మెటతో బాదినట్లయింది. అమ్మా అనబోయింది కానీ పెదవులు కదల్లేదు. కళ్ల ముందు చీకటి మూసుకొచ్చింది. అన్నపూర్ణకి మళ్ళీ మెలకు వచ్చేసరికి తల దిమ్ముగా, హృదయం భారంగా, శరీరం తేలికగా ఉంది. తెల్లటి దుప్పటి మెడ వరకు కప్పారు. క్షణంసేపు తాను అక్కడ ఎందుకు ఉందో, అది కలో నిజమో ఏదీ అర్థం కాలేదు. పూర్ణ, ఎలా ఉందే అమ్మా? ఏడుపు గొంతుతో అడుగుతున్న అత్తగారి వైపు అయోమయంగా చూసింది. ఆవిడ ముఖం చూస్తూ ఉంటే చాలాసేపటి నుంచి ఏడుస్తున్న సూచనగా రెప్పలు వాచి ఉన్నాయి. ముక్కు మాటిమాటికి గట్టిగా చీదిన గుర్తుగా ఎర్రబడి ఉంది. అలా ఎలా పడ్డావే తల్లి? పడిందా? తన ఎక్కడి నుంచి? అన్నపూర్ణకి వెంటనే గుర్తు రాలేదు. దేవుడు చల్లగా చూడబట్టి నువ్వు దక్కావు, లేకపోతే. ఆవిడ ముక్కు చీదింది. అన్నపూర్ణకి కొంచెం కొంచెం జ్ఞాపకం వస్తోంది. హోటల్కి వెళ్ళడం, తను మెట్ల మీద నిలబడటం, చుట్టూ ఆవరించుకుని ఉన్న ఘాటైన వాసన వెర్రెక్కించటం, కింద నిలబడి సంతోషంగా నవ్వుతున్న అనంత్ని చూడగానే ఆపుకోలేనంత కోపం రావడం,
తానేదో రకరకాలుగా ఆవేశంగా ఆలోచించటం ఒక్కొక్కటి గుర్తుకు రాసాగాయి. నేనొస్తానే తల్లి, ఇవాళ ఎవ్వరికీ తిండి తిప్పలు లేవు. పిల్లల్ని పక్కింటి వాళ్ళ దగ్గర వదిలొచ్చాను. ఏం చేస్తున్నారో ఏమో. నువ్వు లేనిపోని ఆలోచనలతో మనసు పాడు చేసుకోకుండా హాయిగా విశ్రాంతి తీసుకో. కోడలి నుదుటి మీద చెయ్యి వేసి నిమురుతూ అంది ఆవిడ. ఆవిడ వెళ్ళిపోయాక నర్సు గదిలోకొచ్చి ఇంజెక్షన్ ఇస్తూ అంది. పాపం మీ అత్తగారులా ఉన్నారామె. చాలా మంచిదిలా ఉంది. మీకోసం ఎంత కంగారు పడ్డారో. ఏం పర్వాలేదండి, మీరు విశ్రాంతి తీసుకోండి అని ఎంత చెప్పినా వినకుండా అలాగే కూర్చుంది. ఈ రోజుల్లో కోడళ్ళని అలా సొంత కూతురులా చూసే ఇలాంటి అత్తగారులు చాలా అరుదు. మీరెంత అదృష్టవంతులు. నర్సు మృదువుగా ఏదేదో అంటోంది. కానీ అన్నపూర్ణ చెవికి అదేం ఎక్కడం లేదు. ఒక్కటే గుర్తొస్తోంది. అన్ని ఆలోచనలని ఆ విషయమే ఆక్రమించుకుంటోంది. ఏం చేసింది తను? తను కావాలని తన కలలను నాశనం చేసుకుంది. తన సంతోషాన్ని తనే గొంతు నులిమి చంపేసింది. తన సంతానాన్ని చేజేతులారా తనే హత్య చేసింది. భగవాన్, ఇది ఏనాటి పాపం? ఇలా ఎక్కడైనా జరుగుతుందా? మూసుకున్న కళ్ళ నుంచి వెచ్చటి కన్నీళ్లు పక్కలకి జారిపోతున్నాయి. ఆ జాలులో కలలు, ఆశలు, నమ్మకాలు, భవిష్యత్తు మీద భరోసా, బతకాలన్న వాంఛ సర్వం కొట్టుకుపోసాగాయి. పూర్ణ, ఎవరో బొంగురు పోయిన గొంతుతో పిలిచారు. అన్నపూర్ణ మెల్లగా కళ్ళు తెరిచి చూసింది. గది గుమ్మంలో అనంత్ నిలబడి ఉన్నాడు. క్షణంసేపు ఇద్దరూ ఒకళ్ళ మనసులో భావం మరొకళ్ళు గ్రహించాలన్నట్లు అలాగే ఉండిపోయారు. అనంత్ మంచం పక్కన కుర్చీలో కూర్చున్నాడు. అన్నపూర్ణ చేతిని తన చేతిలోకి తీసుకుంటూ, ఎందుకిలా చేశావు అన్నాడు. అర్థం కాని దానిలాగా చూసింది. నిజం చెప్పు, నన్ను సాధించటానికే కదూ. కానీ నా మీద ప్రతీకారం తీర్చుకోవటానికి నీకు ఇంకో మార్గమే దొరకలేదా పూర్ణ? నీకు నువ్వు ప్రమాదం తెచ్చిపెట్టుకుంటావా? ఏ కాలో చెయ్యో విరిగితే ఏం చేసేదానివి? మృదువుగా మందలిస్తున్నట్లుగా అన్న అతని మాటల్లో అంతర్వాహినిలా ఆత్మీయత కూడా ఉన్నట్టు కనిపించినా అన్నపూర్ణ మనసు అది గుర్తించటానికి ఇష్టపడలేదు. ఇప్పుడింక ఎంత తీయగా మాట్లాడతాడు? ఆలస్యంగానైనా అతను చెప్పినట్లే విందిగా. ఆఖరికి విజయం వాళ్ళకే లభించిందిగా. ఇంకేం కావాలి? అన్నపూర్ణ ముఖం పక్కకు తిప్పుకుని ఎటో చూస్తున్నట్టుగా ఉండిపోయింది. ఇంతలో డాక్టర్ గదిలోకి రావడంతో అన్నపూర్ణ చెయ్యి వదిలేసి ఆవిడని విష్ చేస్తూ లేచి నిలబడ్డాడు అనంత్. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికొచ్చేసరికి ఊహించని మార్పులు కొన్ని ప్రచండ వేగంతో గాలి దుమారంలాగా వచ్చాయి. అప్సర ప్రారంభోత్సవం చాలా ఆడంబరంగా జరిగింది. దాన్ని కట్టడానికి ముఖ్య పాత్ర వహించిన వారందరి పేర్లు ఫోటోలతో సహా పేపర్లలో వచ్చాయి. ప్రారంభోత్సవ ఏర్పాట్లు చూడటంలో కూడా అనంత్ ముఖ్య పాత్ర వహించి అంతా అద్భుతంగా జరిగేలాగా జాగ్రత్తగా చూశాట. అతని సమర్థతని, కార్యదీక్షని, ఉత్సాహాన్ని అందరూ కొనియాడారు. వారం తిరగకుండానే అనంత్ మరో 2 కాంట్రాక్టుల మీద సంతకం చేశాడు. ఒకటి టౌన్ హాల్ కట్టించటం, రెండోది నగరం మధ్యలో స్టేడియం నిర్మించటం. ఈ రోజుల్లో పలుకుబడి మీదే మనిషి ఉన్నతి ఉందనే సంగతి అనంత్ విషయంలో అక్షరాలా రుజువైంది. అతనికి ఊపిరాడని పనితో పాటు హోదా కూడా పెరిగింది. చేతి కిందికి 4-5 మనుషుల్ని తీసుకుని వాళ్ళకి పని పంచిచ్చాడు. అయినా సరే అతనికి క్షణం కూడా తీరుబడి దొరకడం లేదు. ఎప్పుడు చూసినా దేనికో దానికోసం ఎక్కడో అక్కడికి తిరగాల్సిన పని ఉంటూనే ఉంది. ఇంట్లో వాళ్లతో మాట్లాడేందుకు కూడా వీల్లేకుండా ఎవరో ఒకరు వస్తూనే ఉన్నారు. వచ్చిపోయేవాళ్ళు ఎక్కువ అవడంతో అనంత్ ఉంటున్న ఇల్లు సరిపోవడం లేదు. ఒకరుండగా ఇంకొకరు వస్తే గదిలో కూర్చునేందుకు ఖాళీ లేక బయట నిలబడాల్సి వస్తోంది. అనంత్ వాళ్ళున్న సందు కూడా ఇరుకుగా మురికిగా ఉండటం వల్ల కారులో వచ్చేవాళ్ళు కారును వీధి చివరే ఆపి నడిచి రావాల్సి వస్తోంది. దానితో అనంత్ వేరే ఇల్లు అద్దెకి తీసుకున్నాడు. ఈ ఇల్లు ఇదివరకటి ఇంటికి 2 రెట్లుగా ఉంది. గదులు చాలా ఉన్నాయి. ఇంటి ముందు వెనుక కావాల్సినంత ఖాళీ జాగా ఉంది.
ఇంటి ముందున్న చోటులో అంత క్రితం అద్దెకుండి వెళ్ళిన వాళ్ళు చక్కటి పూల మొక్కలు పెంచారు. ఇంటి ఆవరణ చుట్టూ ఉన్న ప్రహరీ గోడ మీదకి 4, 5 రకాల బోగన్విల్లా పెంచి చాలా అందంగా కత్తిరించబడి ఉంది. ఇంటి ఆవరణలో కాలు పెట్టగానే హాయిగా విశ్రాంతిగా అనిపించేలా ఉంది ఆ ఇల్లు. కొత్తింట్లోకి రాగానే కొత్త కొత్త సామాన్లు కూడా చాలా వచ్చాయి. డ్రాయింగ్ రూమ్లో అందమైన ఫర్నిచర్ అమర్చారు. గుమ్మాలకి కిటికీలకు పరదాలు అమర్చారు. భోజనాల గదిలో ఒకేసారి 7, 8 మంది కూర్చుని భోజనం చేసేందుకు వీలుగా బల్ల కుర్చీలు వేశారు. దానిమీద గాజు సామాను వచ్చింది. గదుల్లో మూలలు అలంకరించేందుకు ఫ్లవర్ వాజులు వచ్చినాయి. ఆ ఇంట్లో ఆ సామానంతటినీ అనంత్ తన చేత్తో తనే స్వయంగా సర్దాడు. కొత్త ఇల్లు, కొత్త సామాను, కొత్త వ్యక్తులు. వీటి మధ్య తిరుగుతోన్న అనంత్కి ఇప్పుడిప్పుడే తనకి మంచి రోజులు వచ్చాయనే ధైర్యం చిక్కసాగింది. అన్నపూర్ణ ఆరోగ్యం కొద్ది రోజుల్లోనే చక్కబడింది. మనిషి మామూలుగా అయిపోయింది. కానీ ఎవరైనా అన్నపూర్ణని ఇంత క్రితం ఎరుగున్నవాళ్ళు నిదానించి చూస్తే ఆ కళ్ళల్లో కాంతి లోపించినట్లు, ఏదో దిగులు లీలగా గూడు కట్టుకున్నట్టు గ్రహించగలుగుతారు. క్షణం విరామం లేని అనంత దృష్టికి ఇది అందలేదు. రాజేశ్వరమ్మ గమనించినట్టే ఊరుకుంది. ఇంటికి ఎప్పుడంటే అప్పుడు ఎవరో ఒకరు వేళాపాళా లేకుండా వచ్చి వెళ్తూనే ఉంటారు. వారికి ఆయా సమయాల్ని బట్టి కాఫీలు, టిఫిన్లు, భోజనము అప్పటికప్పుడు క్షణాల మీద అమరుస్తూ ఉండాలి. మధ్య మధ్యలో యాస్ట్రేలలో బూడిద దులపాలి. మంచినీళ్ల గ్లాసులు అందించాలి. అవసరమంటే అప్పటికప్పుడు ఏ సిగరెట్ కోసమో, కూల్ డ్రింక్ కోసమో బజారుకు పరిగెత్తాలి. అందుకని అనంత్ ఒక 10, 12 ఏళ్ల ఓ కుర్రాణ్ణి ఇంట్లో పనికి కుదిర్చాడు. వంట వార్పు కూడా వచ్చు. చాలా చురుకైనవాడు ఆ పిల్లవాడు. ఏ పని కావాలన్నా నిమిషాల మీద చక్కచక్కా చేసేయగలడు. వాడొచ్చిన తర్వాత అన్నపూర్ణకి చాలా విశ్రాంతి లభించింది. ఏ పని చెయ్యబోయినా అమ్మగారు మీరాగండి, నేనొచ్చేస్తున్నా, ఒక్క నిమిషం అంటూ గావు కేకలు పెడతాడు వాడు. ఒకవేళ అన్నపూర్ణ వాడి మాటలు లక్ష్య పెట్టకుండా ఆ పని కోసం వంగితే, ఏంటమ్మగారు వచ్చేస్తున్నానని చెబుతూనే ఉన్నాను కదండి, మీకు ఒకటే తొందర అంటూ చేస్తోన్న పని వదిలేసొచ్చి ఈ పని కాస్త చక్కబెట్టి వెళ్ళిపోతాడు. అన్నపూర్ణకు ఇదివరకిలా అనంత్ పని చూసే అవకాశం కూడా లేదు. చేతి నిండా పని లేకపోతే మనస్సంతా దెయ్యాలు పనిచేసే కార్ఖానాలా అవుతుంది. ఉబుసుపోకపోతే అశాంతి, అలసట ఎక్కువవుతాయి. ఊరికే కూర్చుంటే ఏవేవో పిచ్చి ఆలోచనలు సాలెగూళ్లల్లాగా మన చుట్టూ అల్లుకుంటాయి. వాటి మధ్య చిక్కుపడిన మనం మనకెవరూ లేరని, మనం ఒంటరి వాళ్ళమని అనుకోవడం సహజం. ఇది మానవ నైజం. ప్రస్తుతం అన్నపూర్ణ స్థితి కూడా అలాగే ఉంది. అనంత్ నెలకొకసారి ఏదో ఒక నెపంతో 10 మందిని ఇంటికి టీకి పిలుస్తూ ఉంటాడు. వచ్చేవాళ్లల్లో రకరకాలుంటారు. అప్పుడప్పుడు ఆ వచ్చిన వ్యక్తుల చెల్లెళ్ళో, భార్యలో ఆడవాళ్లు కూడా వస్తూ ఉంటారు. అనంత్ వాళ్ళకి స్వయంగా ఎన్ని మర్యాదలు చేస్తాడో స్వయంగా చూస్తే గాని తెలియదు. అతని మృదుత్వం, సరళత్వం చూసి తీరాలన్నట్టుగా ఉంటుంది. అన్నపూర్ణ వాళ్ళకు కావలసిన ఏర్పాట్లన్నీ సవ్యంగా, క్రమబద్ధంగా చేయిస్తుంది. ఎలాంటి లోటు రాకుండా చూస్తుంది. కానీ వాళ్ళ ఎదుటికి రాదు. వస్తే కానీ వీల్లేదని అనంత్ కానీ రాజేశ్వరమ్మ కానీ ఏనాడు బలవంతం చేయలేదు. ఇలాంటి విందులు జరిగినప్పుడు ముందుగది అంతా నవ్వులతో, కబుర్లతో హోరెత్తిపోతూ ఉంటుంది. ఆ సందట్లో రాజేశ్వరమ్మ కూడా ఆనందంగా పాల్గొంటుంది. అనంత్ లాంటి కొడుకున్నందుకు అందరూ ఆవిడ్ని అభినందిస్తారు. అలాంటి తల్లి ఉన్నందుకు అదృష్టవంతుడువని అతన్ని పొగుడుతుంటారు. అతనికి దగ్గరలో తల్లి కూర్చునుంటుంది. ఎదురుగా పిల్లలుంటారు. అనంత్కి అక్కడ రాధలేని లోటు ప్రత్యేకంగా కనిపిస్తూ ఉంటుంది. ఆ ఇంటికొచ్చే చాలామంది అతిథుల్లో ఎవరికి అనంత్కి రెండో పెళ్ళి అయినట్టు కానీ, ఆ భార్య ఇంట్లోనే ఉన్నట్టు కానీ తెలియనే తెలియదు. సందడిగా ఆనందంగా కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్న వాళ్ళందరికీ దూరంగా ఒంటరిగా తన గదిలో నిలబడి ఉన్న అన్నపూర్ణకి హఠాత్తుగా తాను ఈ ఇంటికొచ్చిన పని అయిపోయినట్టు, వీళ్ళకి తన అవసరం తీరిపోయినట్టు అనిపిస్తోంది.
ఎంత వద్దనుకున్నా ఆ భావం మనసులోంచి తుడిచివేయలేకపోతోంది. తన మనసులో ఏర్పడుతున్న శూన్యాన్ని పనిలో ఐక్యమై మరిచిపోదామని ప్రయత్నించిన అన్నపూర్ణకి అది కూడా సాధ్యమవ్వడం లేదు. బాబు కూడా ఈ సంవత్సరం స్కూల్లో చేరడంతో ఇద్దరు పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు. అనంత్ ఎప్పుడెంత డబ్బులు కావాలంటే అంత డబ్బు పర్స్ తెరిచి ఇచ్చేస్తూ ఉంటాడు. దాన్ని జాగ్రత్తగా వాడాల్సిన అవసరం కానీ, ఖర్చు రాయాల్సిన పని కానీ లేదు. ఎంతైంది ఏమిటి అనే ఆరా లేనేలేదు. ఒకసారి రాజేశ్వరమ్మ ఏదో చెప్పబోతే అతను విసుగ్గా ముఖం పెట్టి మధ్యలోనే ఆపేస్తూ, ఇంకా లెక్కల వివరాలు నాకేం చెప్పకమ్మా. పైసా దగ్గర నుంచి లెక్క పెట్టుకుంటూ గడిపినన్ని రోజులు గడిపాం. ఇకనైనా మర్చిపోదాం అన్నాడు. ఖర్చు పెట్టే అతనే అవసరం లేదంటే ఇంకా లెక్కలెవరి కోసం? కాస్త చేతిలో డబ్బు వెసులుబాటు చిక్కడంతో రాజేశ్వరమ్మ గారికి పూజలు పునస్కారాలు ఎక్కువయ్యాయి. అనంత్కి తను అవసరం లేని సమయంలో ఆవిడ గుడికో పురాణానికో వెళ్ళాలని చూస్తుంది. ఏ వ్యాపకం లేకుండా ఎవ్వరికీ అవసరం లేనట్టు పరాకుగా వదిలేసిన వస్తువులా అయిపోయిన అన్నపూర్ణకి పొద్దు గడవడం రాను చాలా కష్టం అయిపోయింది. ఒకసారి బాబు పుట్టినరోజు సందర్భంగా అనంత్ తన ముఖ్యమైన మిత్రులని చెప్పబడే వాళ్ళని కొంతమందిని ఇంటికి విందుకు పిలిచాడు. ఏర్పాట్లు ఆర్భాటంగానే జరిగాయి. అతిథులు వచ్చే వేళ అయింది. రాజేశ్వరమ్మ పిల్లలు తయారయ్యి బయట కూర్చున్నారు. అన్నపూర్ణ వంటింట్లో పనికుర్రాడికి సాయం చేస్తోంది. బయట తల్లి దగ్గర కూర్చుని అతిథుల కోసం ఎదురు చూస్తున్న అనంత్ ఉన్నట్టుండి చటుక్కున లేచి లోపలికొచ్చాడు. వంటింట్లో నుదుటి నిండా అలముకున్న చెమటతో, ఆ చెమటకి కారిపోయిన బొట్టుతో, పొద్దున ఎప్పుడో వేసుకున్న జడ వదిలై రేగిపోయిన జుట్టుతో, పని మూలంగా మాసిపోయిన చీరతో అన్నపూర్ణ చకచక అటూ ఇటూ తిరుగుతూ పనిచేస్తోంది. గుమ్మం దగ్గర క్షణంసేపు అలాగే నిలబడిపోయిన అనంత్ అన్నపూర్ణని తదేకంగా చూశాడు. ఈ అమ్మాయికి పని చెయ్యటం అంటే కలిగే సంతోషం, సరదా ఇంకెందులోనూ దొరకదేమో అనిపించింది అతనికి. తానొచ్చి అక్కడ అంతసేపు నిలబడ్డా అన్నపూర్ణ తన ఉనికినే గుర్తించినట్టు నిశ్శబ్దంగా తన పని తాను చూసుకోవడం గమనించిన అనంత్కి ఆగ్రహం లాంటిది కలిగింది. కావాలని కొంచెం కఠినంగా మాట్లాడి అన్నపూర్ణ మనసు గాయపరచాలనుకున్న అతను ఇంతలో వాకిట్లోంచి అబ్బాయ్ వాళ్ళొచ్చారా అన్న తల్లి కేక వినిపించడంతో కోపం దిగమింగి బయటకి వెళ్ళిపోయాడు. అన్నపూర్ణ వాకిట్లోకి వెళ్ళకపోయినా అక్కడ ప్రతి శబ్దం చెవులతో గ్రహిస్తూ ఉంది. అనంత్ రాజేశ్వరమ్మ చల్లటి స్నేహపూరితమైన స్వరాలతో అతిథులను ఆహ్వానిస్తున్నారు. వచ్చిన వాళ్లలో ఆడవాళ్ళు పిల్లలు కూడా ఉన్నట్లున్నారు. అనంత్ ముందే చెప్పుంచిన ప్రకారం గ్లాసులో షర్బత్ నింపి నౌకర్ చేత పంపించింది. ముందు గదిలో కబుర్లు, వేళాకోళాలు, సరదాలు, తమాషాలు చాలాసేపు దొర్లిపోయాయి. అందరూ భోజనానికొచ్చారు. అన్నపూర్ణ లోపల ఉండి అన్నీ అందిస్తూ ఉంటే పనికుర్రాడు ఎవరికేం కావాలో వివరంగా కనుక్కుని వడ్డించాడు. వచ్చిన వాళ్లలో ఒక ఆవిడ పిల్లాడు ఎందుకో గుక్క పట్టి ఆడవడం ప్రారంభించాడు. తల్లిదండ్రి ఎంత సముదాయించినా ఊరుకోలేదు. ఆ పిల్లవాడి తల్లి అందరిలో వాడలా ఏడుస్తూ చిరాకు కలిగిస్తున్నందుకు, తన చీర నలిగి అసహ్యంగా మారిపోయినందుకు సిగ్గుపడసాగింది. వంటింట్లో నిలబడిన అన్నపూర్ణకి ఆ ఏడుపు గుండెల్లో 1000 ఆలోచనలు రేకెత్తించసాగింది. హృదయం చిక్కబట్టుకోవటం సాధ్యం కాలేదు. ఒక్క నిమిషం ఎవరు ఏమనుకుంటారో అనే ఆలోచన వదిలేసి చటుక్కుని యువతలికొచ్చి సరాసరి ఆవిడ దగ్గరికెళ్ళి చేతులు జాచింది. వంటింట్లోంచి హఠాత్తుగా యువతలికొచ్చిన ఆ మనిషి మీదికి క్షణంసేపు అందరి దృష్టులు తిరిగాయి. అన్నపూర్ణ రూపురేఖలు, ఆ తల, బట్టలు చూసి పిల్లాడి తల్లి పని మనిషిగా భావించి ఏమాత్రం సంకోచించకుండా పిల్లాడినిచ్చింది. పిల్లాడిని ఎత్తుకుని రెప్పపాటులో ఆ గదిలోంచి వెళ్ళిపోయింది అన్నపూర్ణ. మళ్ళీ అందరూ కబుర్లలో పడ్డారు. పిల్లాడిని అనంత్ గదిలోకి తీసుకొచ్చింది. బయట గాలి లేదు, ఒకటే ఉక్కగా ఉంది. పైన ఊపిరాడకుండా సిల్కు బట్టలు. గబగబా వాటిని విప్పి పారేసి భుజం మీద పడుకోబెట్టుకుని అటూ ఇటూ తిప్పసాగింది.
కొద్ది నిమిషాల్లో పిల్లాడు ఏడుపు మానేశాడు. భోజనాలు అయిన తర్వాత పిల్లాడి తల్లి లోపలికి వచ్చింది. అన్నపూర్ణ భుజాన పడుకుని ఉన్న కొడుకుని చూస్తూ నిద్రపోయాడా అని అడిగింది. అన్నపూర్ణ లేదన్నట్టు తలూపింది. పాలు తాగే వేళ, తాగితే గాని పడుకోడు. పాలున్నాయా ఇంట్లో? అరకప్పు చాలు. అన్నపూర్ణ ఉన్నాయన్నట్లు తలూపింది. తీసుకురా, పంచదార ఇక్కడికి తే, ఎంత వెయ్యాలో చూపిస్తాను. పని మనిషిగా భావించిన ఆవిడ కనీసం శ్రమ కలిగించినట్టున్నాను అని కూడా అనలేదు అన్నపూర్ణతో. అందరు పనివాళ్లను పిలిచినట్లే ఏకవచనంతో నువ్వు అని సంబోధించింది. అన్నపూర్ణ పాల కోసం లోపలికి వెళ్ళి వేడి చేసి గ్లాసులో పోసి తీసుకొచ్చేసరికి గదిలో అనంత్ కూడా ఉన్నాడు. అన్నపూర్ణ తెచ్చిన పాలు చేత్తో చూచిన ఆవిడ, అమ్మో ఇంత వేడే, నోరు కాలిపోతుంది అంది. మరో గ్లాస్ తెచ్చి చల్లారపోయేసాగింది అన్నపూర్ణ. మీ ఇంట్లో అన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఒకే ఒక లోటు చాలా బాగా తెలుస్తోంది అందావిడ. ఏమిటది అని అడిగాడు అనంత్. అతను డ్రెస్సింగ్ టేబుల్ మీద ఆనుకుని కూర్చుని దువ్వెనని బాబు చేతికి అందనట్టిస్తూ ఆడిస్తున్నాడు. అన్నీ ఉన్న ఈ ఇంటికి ఇల్లాలు లేకపోవడం, ఎన్ని విధాలనో అదృష్టవంతులైన మీరు ఆ లోటుని భర్తీ చేసుకోకుండా అలాగే ఉండిపోవడం ఏం బాగాలేదు. జరిగిందేదో జరిగిపోయింది. మీరు రెండో పెళ్ళి ఎందుకు చేసుకోరు? ఎంతకాలమని ఇలా ఉంటారు? స్నేహితురాలి హోదాలో శ్రేయోభిలాషిలాగా అడుగుతున్న ఆవిడ వైపు అనంత్ ఉలిక్కి పడ్డట్టు చూశాడు. మరుక్షణంలో అతని కళ్ళు అన్నపూర్ణ వైపు తిరిగాయి. అన్నపూర్ణ దించిన తల ఎత్తలేదు. ఆ ముఖంలో ఏ భావం ఉందో కనిపించలేదు. పాలు శ్రద్ధగా అవి చల్లారబోయటమే తన ఏకైక లక్ష్యం అన్నట్లుగా ఎత్తిపోస్తోంది. అనంత్ ముఖంలోకి పరీక్షగా చూడని ఆవిడ పిల్లాడి చేతి ఉంగరాన్ని సరిచేస్తూ అంది. మీరు కావాలనుకుంటే అందమైన వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, మీరు ఎలాంటి వాళ్ళు కావాలంటే అలాంటి వాళ్ళు క్షణంలో లభిస్తారు. ఈరోజు మిమ్మల్ని చూసిన తర్వాత మాకెలాగో ఉంది. మీ స్నేహితులుగా మా కర్తవ్యం కూడా కొంత ఉంటుందిగా. చూడండి, నెల రోజులు తిరగకముందే మీ మనసును దోచుకునే పిల్లని నేను తీసుకురాకపోతే, నవ్వుతూ సవాల్ చేస్తున్నట్టుగా అంది. ఐఎమ్ సారీ మిసెస్ రావ్, ఐ హ్యావ్ ఆల్రెడీ మ్యారీడ్. షీ ఈజ్ మై సెకండ్ వైఫ్ అన్నపూర్ణని చూపిస్తూ అన్నాడు. అతని కంఠం ఎలాగో ఉంది. వాట్ వాట్ ఆర్ యు సేయింగ్? మిసెస్ రావ్ కళ్ళు పత్తికాయల్లా చేసి అద్దిరిపడుతూ అన్నపూర్ణ వైపు చూసింది. అన్నపూర్ణ చల్లారబెట్టిన పాలని ఆవిడ దగ్గరగా పెట్టి నిశ్శబ్దంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. మీరు నిజంగానే చెబుతున్నారా? ఇంకా నమ్మలేనట్టుగానే అడిగిందావిడ. అనంత్ నిజమే అన్నట్టు తల ఊపాడు. ఆవిడ ఒళ్ళో ఉన్న పిల్లవాడి వేలు పట్టుకుని ఊపుతూ ఎంతో సహజంగా చెప్పాలని ప్రయత్నిస్తూ అన్నాడు. నిజంగానే చెబుతున్నాను. ఆ అమ్మాయి నలుగురిలోకి రావడానికి ఇష్టపడదు. కారణం, తను మనందరిలా మాట్లాడలేదు, మూగది. నేను కూడా అంత బలవంతం చెయ్యను. అందుకే చాలామందికి నాకు రెండో పెళ్ళైనట్టే తెలీదు. సారీ మిస్టర్ అనంత్, ఐఎమ్ సారీ, రియల్లీ వెరీ వెరీ సారీ. దట్స్ ఆల్ రైట్. నిర్లక్ష్యంగా తేలిగ్గా తీసేస్తున్నట్టుగా పైకన్నాడు అనంత్. కానీ అతని గుండెల్లో బలంగా పిడికిలి బిగించి గుద్దినట్టుగా ఉంది. వచ్చిన వాళ్ళంతా వెళ్ళిపోయారు. తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో విందాం. అంతవరకు సెలవు.